డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందంటారా? స్పోర్ట్స్ సర్టిఫికెట్లు శాప్ ఇస్తుందా అని మేము అడుగుతున్నాం. శాప్ సర్టిఫికెట్లు ఇవ్వదు, శాప్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయదు, క్రియేట్ చేయదు. అసోసియేషన్స్ ఇస్తాయి. క్రీడాకారులను ప్రోత్సహించే పని మాత్రమే స్పోర్ట్స్ అథారిటీ చేస్తుంది. సమర్థవంతంగా క్రీడా శాఖ పనిచేస్తే అది కూడా ఆన్లైన్లో సర్టిఫికెట్లు అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్స్కి వచ్చిన తర్వాత అసలు డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఎలా రిక్రూట్ జరిగిందో కూడా తెలియకుండా అబాండాలు వేస్తారా? ఆరోపణలు చేస్తారా? ఎవరిన మేము అడుగుతున్నాం సూటిగా, ఎవరు వాళ్ళు? బాధితులు లేడు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేడు, మోసపోయిన వాళ్ళు లేడు, ఆరోపణలు చేసేవాళ్ళు లేరు. వీళ్ళే ఆరోపణలు చేసి నిరుద్యోగుల ఆరోపణ అంటారు. నిద్రలేసే ఆ గలీజు పత్రిక సాక్షి, ఆ గొడ్డలి పత్రిక, ఆ గొడ్డలి పత్రికలో ఏదో దేనికి సంబంధం లేకుండా ఎవరికో వీడు అంటాడు, వాడంటాడు, వీడంటాడు. ఎవడు వాళ్ళంతా? అసలు బాధితులు ఎక్కడున్నారో ఇప్పుడు వరకు ఒక్కరు కూడా రాలా. ఎవరు డబ్బు ఇచ్చారో ఒకరు రాలా. మేము డబ్బు ఇచ్చామని చెప్పి ఎవడు రాలా. ఆరోపణలు చేస్తున్నారు. ఇది అధికారుల సమక్షంలో జరిగింది. రాజకీయ నాయకులు ప్రమేయం ఉండదు. డిఎస్సిలో ఈరోజు ఐఏఎస్ ఆఫీసుల్లో స్టేట్ లెవెల్ కమిటీ ఉంటుంది. అది కూడా తెలియకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా అధికారులు దాన్ని చూసుకుంటారు. ఏ సంబంధం ఉంది రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వంలో ఉన్న ఏదైతే ఎవరైనా కానీ పెద్దలకు కానీ ఎవరికి సంబంధం ఉందని మేము అడుగుతున్నాం. ఏ సంబంధం లేకుండా ఆరోపణలు చేసుకుంటూ నిద్రలేసే గలీజు పత్రికలో గలీజు రాతలు రాస్తారా? ఈరోజు టీచర్లు అందరూ ఆందోళనలో ఉన్నారు. 16,000 మంది టీచర్లు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు మొన్న టీచర్స్ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. సార్ 7-8 సంవత్సరాలు కష్టపడ్డాం సార్, 7-8 సంవత్సరాలు కష్టపడ్డాం. ఒక పూట తిని కోచింగ్ సెంటర్లో మగ్గి చదివి మేము ఈరోజు డిఎస్సిలో లోకేష్ గారి పుణ్యమాని, కూటమి పుణ్యమాని మేము ఉద్యోగాలు సాధిస్తే కష్టపడి ఈరోజు మేము డబ్బిచ్చి ఉద్యోగాలు వచ్చాయి అనే ఈ రాతలు రాస్తున్నారే. మేము మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఆ బిడ్డలకి మా మొహం ఎలా చూపించాలని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు.